అనగనగా అది భాగ్యనగరమనే ఒక నగరం. ఆ నగరంలోని ఒక పెద్ద కోట వంటి ఇల్లు. ఆ ఇంటి గోడలపై టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తోంది ఓ గడియారం. మరోవైపు హోరున వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని 50 ఏళ్ల రామ్దాస్ వైద్యుడిచ్చిన తన వైద్యపత్రాలు చూస్తూ ఏదో భయపడుతూ చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. ఆ వైద్యుడు చెప్పినట్టు నా గుండె ఒక్కసారిగా ఎప్పుడైనా ఆగిపోవచ్చా? అలా జరిగితే ఇంతకాలం నేను కష్టపడి సాధించిన నా వ్యాపారం, నా ఆస్తి, నా పేరు ఇవన్నీ ఎందుకు పనికిరాకుండా పోతాయా అని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ భయానికి అతని చేతులు వణుకుతూ ఉంటాయి. గోడమీద గడియారం టిక్ టిక్ శబ్దం చేస్తూ వినిపిస్తూ ఉంటుంది. దాంతో రామ్దాస్ ఆ గడియారం వైపు విసుగ్గా చూసి, ఈ గడియారంలోని టిక్ టిక్ శబ్దం నన్ను వెంటాడుతోంది. అది నా గుండె శబ్దంలా ఉంది. ఆ శబ్దం ఆగిపోతే నా ప్రాణం ఆగిపోతుంది అన్న నిజం నన్ను భయపెడుతుంది అని బాధపడుతూ ఉంటాడు. రామ్దాస్ ధనవంతుడు. సిరి సంపదలతో తులతూగే అతను ఒక ఒంటరివాడు. అతని చుట్టూ ఎటు చూసినా సంపదే, కాని అతని మరణ భయం అతన్ని వెంటాడుతోంది. నా ఇన్నేళ్ల కష్టానికి ఇదేనా ఫలితం? సంపాదించిన డబ్బుతో బంగారం కొన్నాను కాని నా జీవితాన్ని మాత్రం కొనలేకపోయాను. దేవుడా, నాకెందుకీ పరీక్ష? నేనేం పాపం చేశానని నాకీ శిక్ష? నాకు మరొక్క అవకాశం ఇవ్వు దేవుడా అని గోడమీద ఉన్న దేవుడి చిత్రం వైపు చూస్తూ వేడుకుంటాడు రామదాస్. ఇంతలో అకస్మాత్తుగా గాలి వేగంగా వీస్తుంది. కిటికీలు మూసుకుపోతాయి. దీపాలు కొసరుకొసరిగా ఆరిపోతాయి. ఆ గోడమీద గడియారం మెల్లగా ఆగిపోతుంది. తర్వాత వెనక్కి తిరగడం మొదలవుతుంది. అది చూసి ఆశ్చర్యపోయిన రామ్దాస్ ఇలా అనుకుంటాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ గడియారం వెనక్కి తిరుగుతోందెందుకు అని అనుకుంటూ ఉండగానే ఆ గోడపై ఒక నీడ అలా కనపడుతుంది. అది చూసి భయంతో వెనక్కి తగ్గుతూ రామ్దాస్ ఇలా అంటాడు, ఏయ్, ఎవరు నువ్వు? నేను చూస్తున్నది నిజమేనా లేక నేను కలకంటున్నానా అని అంటూ ఉండగానే ఆ నీడ నుండి ఒక గంభీర స్వరం ఇలా వినపడుతుంది, రామ్దాస్, నేను మృత్యువుని. నువ్వు నన్ను పిలిచావు కాబట్టి వచ్చాను. మరణం నుంచి నిన్ను కాపాడమని నన్ను వేడుకున్నావు కాబట్టి నీ ప్రార్థన విని నేను వచ్చాను. ఏంటి, నువ్వు మృత్యువువా? నిజంగానే నా మరణానివా? అవును, నిజం. ఇక ఈ భూమిపై నీ సమయం ముగిసింది. నువ్వు నాతో రాక తప్పదు అని అనడంతో రామ్దాస్ భయంతో మృత్యువుని వేడుకుంటూ, లేదు లేదు, నాకు చావు వద్దు. నా ఆస్తి, నా ఇల్లు, నా పేరు అన్నీ నీకిస్తాను. కాని నన్ను తీసుకుపోవద్దు. నాకు ఇప్పుడు చావాలని లేదు. పిచ్చివాడా, ధనంతో ప్రాణం కొనలేవు. కాని నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నువ్వు ప్రాణాలతో ఉండడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. అవునా? ఏమిటిది చెప్పు. నేను బ్రతికి ఉండడం కోసం ఏదైనా చేస్తాను, ఏదైనా ఇస్తాను. సరే, నేను ఒక్కసారి కిందకి వచ్చాను అంటే తప్పనిసరిగా ఎవరో ఒకరి ప్రాణం తీసుకుపోవాలి. కాబట్టి నువ్విప్పుడు చావకుండా ఉండాలి అంటే ప్రతి సంవత్సరం నీ స్థానంలో మరొకరి ప్రాణం తీయాల్సి ఉంటుంది. అంటే నువ్వు బ్రతకాలి అంటే నీ స్థానంలో మరొకరు చావాలి అన్నమాట. అంటే నేను బ్రతకాలి అంటే ఇంకొకరి చావుతో నా జీవితం కొనగలనా? అవును, మరొకరి ప్రాణంతో నీ ప్రాణం నువ్వు కొనుక్కోవచ్చు. కాని ప్రతిసారి సమయానికి ఎవరో ఒకరి ప్రాణం నువ్వు ఇవ్వాలి సుమా. లేదంటే మరుక్షణం నీ ప్రాణం పోతుంది అని చెప్పడంతో రామ్దాస్ తనకు దక్కిన అదృష్టానికి సంతోషిస్తూ, నేను నా దగ్గర ఉన్న ధనంతో ఈ ప్రపంచాన్ని కొనుగోలు చేయగలను. అలాంటిది ఇప్పుడు మరొకరి ప్రాణం కొనడంలో తప్పే ఉంది. సరే, ఈ ఒప్పందానికి నేను అంగీకరిస్తున్నాను. మంచిది. ఈ ఒప్పందానికి నువ్వు కట్టుబడి ఉంటావు అని ఆశిస్తున్నాను అని చెప్పి మృత్యువు అదృశ్యమవుతుంది. దాంతో గడియారం మళ్లీ టిక్ టిక్ మని కొట్టుకోవడం మొదలవుతుంది. అలా రామ్దాస్ బ్రతికిపోయాడు. మరుసటి రోజు ఉదయం రామ్దాస్ ఇంట్లో కూర్చుని ఉంటాడు. అతని ముఖం శాంతంగా కనిపించినా కళ్లల్లో కొంచెం భయం కనిపిస్తుంది. నిన్న రాత్రి జరిగిందంతా నిజమా లేక కేవలం కలేనా? కాని ఇప్పుడు ఉదయం నేనింకా బ్రతికి ఉన్నాను అంటే అది నిజమే అని అతను తనలో తను నవ్వుకుంటాడు. ఏదైనా సరే, బ్రతకడం అంటే గెలవడం. దానికోసం ఎవరి ప్రాణాన్నైనా బలిస్తాను అని ఆ రోజు తన బదులు మరొకరి ప్రాణం ఇవ్వడం కోసం ఆలోచిస్తూ ఉండగా అతని వ్యాపార భాగస్వామి మహేష్ అప్పుడే అక్కడికి వస్తాడు. మహేష్, రా. నిన్నటి లావాదేవీలేం చేశావు? మన కొత్త వ్యాపారంలో ఈసారి పెద్ద లాభం వస్తుంది అనుకుంటున్నాను.
తప్పకుండా వస్తుంది. మనం ఏ పని మొదలుపెట్టినా అదృష్టం మన వెంటే ఉంటుంది. అదృష్టం కాదు మహేష్, ఆ అదృష్టాన్ని కూడా నేనే సృష్టించుకుంటాను. సరే సరే వదిలే రాము, నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ గుండె సమస్య గురించి విన్నాను, కొంచెం ఆలోచనలు తగ్గించు. అది గతం మహేష్, నేను ఇప్పుడు కొత్త మనిషిని. ఆ మరణం కూడా నన్ను తాకలేదు. సరే జాగ్రత్తగా ఉండు, నేనొస్తాను అని అతను అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్లిన కొంతసేపటికి రామ్దాస్ నౌకర్ హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటాడు. అయ్యా చెడు వార్తయ్యా, మన మహేష్ గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారయ్యా అని చెప్పడంతో రామ్దాస్ ఒక్కసారిగా అయోమయంతో, ఏమిటి, మన మహేష్ మరణించాడా? ఇప్పుడే కదా నన్ను కలిసి వెళ్ళాడు. ఇప్పుడు చెల్లడం ఏటయ్యా? నిన్న రాత్రి ఆయనకి గుండెపు రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలా అట్నుంచటే ఆయన వెళ్ళిపోయాడయ్యా అని చెప్పడంతో రామ్దాస్ ఒక్కసారిగా వణికిపోతాడు. గోడ గడియారం టిక్ టిక్ శబ్దం గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు. అంటే నాకు బదులు ప్రతి సంవత్సరం మరొక ప్రాణం నశిస్తుందా? అంటే నా ప్రాణం కాపాడటానికి అతని ప్రాణం పోయిందన్నమాట. ఇది మృత్యువు ఆటనమాట. ఇక ఆ రోజు రాత్రి రామ్దాస్ మంచం మీద కళ్ళు మూసుకుని పడుకునుంటాడు. కాని నిద్ర రాదు. చుట్టూ నిశ్శబ్దం. గడియారం మెల్లగా టిక్ టిక్ మని శబ్దం చేస్తూ ఉంటుంది. అలా మొదటి మరణం తర్వాత 1 సంవత్సరం గడుస్తుంది. రామ్దాస్ ఇంకా బతికే ఉంటాడు. అతని మనసు మాత్రం శాంతిని కోల్పోయింది. దాంతో తనలో తానే, మహేష్ వెళ్ళిపోయి సంవత్సరం అయిపోయింది, కాని నన్నింకా అతని జ్ఞాపకాలు వదిలిపెట్టడం లేదు. ప్రతిసారి గడియారం మ్రోగితే అతని నవ్వు నాకు వినిపిస్తున్నట్టుగా ఉంది. నా ఒప్పందం ప్రకారం ఈసారి ఎవరి ప్రాణం పోతుందో ఏంటో. అలా ఆ రోజు ఉదయం రామ్దాస్ ఇంటిలో పనివాడు మధు బావి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. రామ్దాస్ కిటికీ దగ్గర నిలబడి అతన్ని చూస్తూ ఉంటాడు. అయ్యా, ఈరోజు పొలానికి నీళ్లు పెట్టేశానయ్యా, ఇక పంట కూడా బాగా పండుతుంది. అవును, ఈ ఏడాది మన పొలంలో అధిక దిగుబడి రావాలి. అదంతా నా అదృష్టం అని అంటాడు. ఇంతలో హఠాత్తుగా గాలి గట్టిగా వీచి బావి తాడు తెగిపోయి మధు ఆ నీటిలో పడిపోతాడు. దాంతో రామ్దాస్ గట్టిగా అరుస్తూ, మధు, ఏమైంది ఏమైంది? నీటి శబ్దం గడియారం శబ్దం కలిసిపోతూ టిక్ 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 గట్టిగా వినపడుతుంది. ఇంతలో నౌకర్ పరిగెత్తుకుంటూ వచ్చి బావిలో పడిపోయిన మధుని బయటకు తీసి, అయ్యా, మధు చనిపోయాడయ్యా, తాడు తెగిపోయి నీటిలోనే ప్రాణాలు వదిలేశాడయ్యా అని అనగానే రామ్దాస్ చేతులు వణికిపోతాయి. దాంతో తనలో తానే, అసలేం జరుగుతోంది? ఇది కూడా యాదృచ్ఛికమా, లేక నా ఒప్పందంలో భాగంగా ఇది 2వ సంవత్సరం నా బదులుపోయిన 2వ ప్రాణమా అని విచారిస్తాడు. ఇక ఆ రోజు రాత్రి వర్షం కురుస్తూ ఉంటుంది. రామ్దాస్ గదిలో గడియారం ఎప్పటిలాగే తిరుగుతూ ఉంటుంది. అద్దంలో మృత్యువు ప్రతిబింబం చిరునవ్వుతో కనిపిస్తూ ఉంది. రామ్దాస్ గందరగోళంగా, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను చూసి వెక్కిరిస్తున్నావు? నేను నిన్ను వెక్కిరించటం లేదు. నువ్వే నాతో ఒప్పందం చేసుకున్నావు రామ్దాస్. ఇప్పుడు దాని ఫలితాన్ని నువ్వు చూస్తున్నావు. ఓహ్, మృత్యువా? నేను ఇది భరించలేకపోతున్నాను. నీకు వాగ్దానం చేశాను, ఇక ఎవ్వరూ చనిపోవద్దు. ఒప్పందం నువ్వు చేసుకున్నావు రామ్దాస్. ప్రతి సంవత్సరం ఒకరి ప్రాణం పోతే గాని నీ ప్రాణం నిలవదు. వద్దు వద్దు వద్దు, ఇక చాలు. నా కోసం ఎవరి ప్రాణాలు తీయవద్దు. ఆ పాపాన్ని నేను భరించలేను. కావాలంటే నా ప్రాణం తీసుకో, కాని వాళ్ళని వదిలే. ఏమిటి, నీ ప్రాణమా? అది నీకు కాదు, అది కూడా నాకు చెందిందే అని ఆ మృత్యువు మాయమవుతుంది. అలా ప్రాణం కోసం చేసిన ఒప్పందం ఇప్పుడు మరణం కోసం వెంపర్లాడుతోంది. లోభం ఇప్పుడు భయంగా మారింది. ఆ రోజు రాత్రి రామ్దాస్ ఇల్లు చీకటిలో మునిగిపోయింది. రామ్దాస్ తనలో తానే, మధు పోయాడు, మహేష్ చనిపోయాడు, ఇంకా ఎంతమంది పోతారో తెలీదు. మరొకరి ప్రాణం మీద నా ఊపిరి నిలబడి ఉంది అని అతను నిదానంగా లేచి అద్దం దగ్గరికి వెళతాడు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ, ఇంకెవరు చనిపోవాలి నా కోసం అని గట్టిగా అడుగుతాడు. అప్పుడా అద్దంలో అతని ప్రతిబింబం మెల్లగా వేరే రూపం తీసుకుంటుంది. ముడతలతో, నల్లని కళ్లతో, రక్తం చెందిన పెదవులతో, భయానక స్వరంతో ఇలా అంటుంది. నువ్వు ఎవరినీ చంపలేదు రామ్దాస్. నీ లోపలున్న దురాశి వారిని తినేసింది. లేదు, నేను చంపలేదు. నేను కేవలం బ్రతకాలని కోరుకున్నాను, వారిని చంపాలని అనుకోలేదు. బ్రతకడం అంటే ఇతరుల చావుపై నిలబడ్డం కాదు, మృత్యువుతో నువ్వు చేసిన ఒప్పందం అలాంటిది
అని అనడంతో ఆ గది చీకటిగా మారుతుంది. గడియారం మెల్లగా ఆగిపోతుంది. పక్కగోడపై మధు, మహేష్ నీడలు కదులుతాయి. రామ్దాస్, నీ ప్రాణాన్ని మా చావుతో కొనుక్కున్నావయ్యా. నువ్వసలు మనిషివేనా? ఇప్పుడు నీ ఊపిరి కూడా మాకు చెందిందే అని స్వరాలు ప్రతిధ్వనిస్తాయి. దాంతో రామ్దాస్ చెవులు మూసుకుంటాడు. ఆ స్వరాలు ఆగవు. చుట్టూ చీకటి, గాలి సుడిగుండల్లా తిరుగుతూ ఉంటుంది. దాంతో రామ్దాస్ అరుస్తూ, ఆగండి, ఆగండి, వదిలేయండి, వదిలేయండి నన్ను, నేను తప్పు చేశాను అని అనడంతో అకస్మాత్తుగా కాంతి మెరుస్తుంది. మృత్యు మళ్లీ ప్రత్యక్షమవుతుంది. రామ్దాస్, నువ్వు ఇంకా ఇప్పటికీ తెలుసుకోలేదనుకుంటా. మరణాన్ని మోసం చేయడం కంటే దానిని అంగీకరించడం నీకు మనశ్శాంతినిస్తుంది. అవును, నేను చావు భయంతో చాలా పెద్ద పాపం చేశాను. ఇప్పుడు మృత్యు భయం కంటే అది నన్ను ఎక్కువ కాలుస్తుంది. భయం ఎప్పుడూ మనిషిని చంపదు రామ్దాస్. తన పాపం గుర్తొచ్చినప్పుడు వచ్చే మౌనం మనిషి ఆత్మను చంపుతుంది అని చెప్పి ఆ మృత్యువు అదృశ్యమవుతుంది. ఆ మాటలతో రామ్దాస్ పశ్చాత్తాపం చెంది, నేనిలా బ్రతకటంలో అర్థం లేదు. నా ప్రాణం తిరిగి తీసుకువెళ్ళి మృత్యువా, కానీ నా వల్ల చనిపోయిన వారి ఆత్మలు శాంతి పొందాలి. చావు దగ్గర పడినప్పుడు మనిషి దాన్ని ద్వేషిస్తాడు. కాని నిజానికి చావు శత్రువు కాదు. అది జీవితం అర్థం నేర్పించే గురువు. ఈసారి గడియారంలో వచ్చే టిక్ టిక్ శబ్దం సౌమ్యంగా వినిపిస్తుంది. రామ్దాస్ ముఖంపై ఒక ప్రశాంతమైన కాంతి. ఇప్పుడే అర్థమైంది, మరణం ఒక ముగింపు కాదు, పాపానికి ముగింపు మాత్రమే. ఆ రోజు సాయంత్రం రామ్దాస్ ఒక పాత దేవాలయం వైపు నడుస్తూ ఉంటాడు. వర్షం ఆగిపోతుంది. ఇంతకాలం మరణం నుంచి పరిగెత్తిన ఆ మనిషి ఇప్పుడు దానివైపే నడుస్తూ ఉంటాడు. రామ్దాస్ దేవాలయం మెట్లపై నడుస్తూ ఉంటాడు. అతని కాళ్లు దుమ్ముతో వర్షంలో తడిసిపోయి ఉంటాయి. గుడి గోడలపై పాముల చిత్రాలు, యముని చిత్రాలు ఉంటాయి. ఇంతలో రామ్దాస్ తనలో తానే, నా జీవితంలో ఎన్నో దేవాలయాలు చూశాను, కాని ఎక్కడా దైవాన్ని చూడలేదు. ఇప్పుడు చూస్తున్నానేమో నా భయం రూపంలో. అలా అతను దేవాలయం లోపలికి ప్రవేశిస్తాడు. నూనె దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ కాంతి అతని ముఖం మీద పడి తడబాటుగా కదులుతూ ఉంటుంది. రామ్దాస్ ఆ దేవుని విగ్రహం ముందు నిలబడి, దేవుడా, నేను తప్పు చేశాను. మరణాన్ని జయించాలి అనే పెద్ద తప్పు చేశాను. నా ప్రాణం నిలుపుకోవాలనే ఆశతో పాపం చేశాను. ఇప్పుడు ఈ ప్రాణం నాకే భారంగా ఉంది. అతని కన్నీళ్లు నేలపై పడుతూ ఉంటాయి. నా వల్ల చనిపోయిన ప్రతి ఆత్మకు శాంతిని ఇవ్వు దేవుడా. అవసరమైతే నా ప్రాణం తీసుకో, కాని వాళ్ళను కాపాడు. అంతలో ఒక సున్నితమైన స్వరం వినపడుతుంది. మనిషి ప్రాణమంటే శ్వాస కాదు రామ్దాస్. తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరగల ధైర్యమే ప్రాణం. నువ్వు చివరికి అసలు నిజాన్ని తెలుసుకున్నా నీ పశ్చాత్తాపం నిన్ను కాపాడింది. ఇప్పటివరకు నువ్వు నన్ను శత్రువుగా చూశావు, కాని నేను ఈ మనిషి శాపం కాదు. నేను వారికి విముక్తిని. నేను చావు భయంతో పాపం చేశాను. ఇప్పుడు ఆ భయమే నన్ను క్షమాపణ కోరే స్థితికి తెచ్చింది. నా ప్రాణం తీసుకెళ్ళు, కాని నా తప్పులను క్షమించు. నీ ప్రాణం నిన్ను విడిచి వెళ్లడం కాదు రామ్దాస్. నీ పాపం నిన్ను విడిచిపెడుతోంది. నిన్ను బతికించింది నీ భయం కాదు, నీ పశ్చాత్తాపం. దేవుడా, ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇది చావు కాదు, నిజమైన జననం అని అనగానే ఆ మృత్యువు మెల్లగా అదృశ్యమవుతుంది. గడియారం శబ్దం మళ్లీ మొదలవుతుంది. ఈసారి రామ్దాస్ చిరునవ్వుతో, ఇప్పుడు నాకర్థమైంది, జీవితం పొడిగించడం కంటే దాన్ని సార్థకం చేయడం గొప్పదని. చావు నుంచి తప్పించుకోవడం కాదు, జీవితం అర్థం చేసుకోవడమే నిజమైన విముక్తి. మనిషి భయంతో చావును తప్పించుకోలేడు, కాని పశ్చాత్తాపంతో ఆత్మను విముక్తి చేసుకోవచ్చు. జీవితాన్ని పొడిగించటం కాదు, దాన్ని పవిత్రం చేయడమే నిజమైన జ్ఞానం.